టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభం నుంచి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. 24 పరుగుల దగ్గర అభిషేక్ అవుట్ అయినా హెడ్ దూకుడు ఆపలేదు. 31 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. అతడికి తోడుగా క్రీజులోకి వచ్చిన ఈశాన్ కిషాన్ 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్స్తో సూపర్ సెంచరీ చేశాడు. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు, క్లాసెన్ 14 బంతుల్లో 34 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. అక్కడే ఆరెంజ్ ఆర్మీ విజయం ఖరారైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు నష్టపోయి 242 పరుగులు చేసింది. దీంతో 44 రన్స్ తేడాతో హైదరాబాద్ సీజన్లో బోనీ కొట్టింది. రాజస్థాన్ జట్టులో ధ్రువ్ జురేల్ 70, శాంసన్ 66, హెట్ మేయర్ 42 పరుగులు చేశారు. ఇందులో 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్న జోఫ్రా ఆర్చర్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.